హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో మేమైతే ఈరోజు కొండగా అయితే వచ్చాము. సో ఇక్కడైతే ఒక చెట్టు కనిపించింది. చెట్టు బూస్పల్లి అంటారు కదా, బూస్పల్లి అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇప్పుడైతే అది తెంపుతాం అనమాట. సో చూడండి అండి. సో ఇక్కడైతే రాటలు అయితే కొట్టడానికి వచ్చాము. సో పక్కన చెట్టు ఉంది. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు ఆకులు చూస్తున్నారు కదా, ఇది అడ్డాకులు అనమాట. సో దీంతో ఇస్తరాకులు తయారు చేస్తారు, చూస్తున్నారు కదా. సో ఈ ప్రాంతంలో అయితే అన్ని విధాలుగా ఇవి పళ్ళు గాని ఆకులు గాని అన్ని దొరుకుతాయి. సో రాట్లు కూడా కొడుతున్నాము. ఇదిగో చూడండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఉంటది అనమాట. సో ఇలా ఉంటది, చూడండి ఎలా ఉంది. సో చెట్టు ఇదే. చూడండి, ఇది బూస్పల్లి అనమాట. సో ఇవి ఇంకా పండలేదు, సో మామూలుగానే ఉన్నాయి. సో ఇప్పుడైతే చెట్టు అయితే ఇదిగో మాడైతే కోస్తున్నాడు. సో పైన అయితే ఉన్నాయి, ఇదే చెట్టు. చూడండి ఎలా ఉంది. సో మీరు ఇలాంటివి తినుంటే కింద కామెంట్ చేయండి. బూస్పల్లో చాలా బాగున్నాయి, అంటే పుల్లగా ఉంటాయి. బాగుంది. ఒకటి తీసి చూపించు, లోపల ఏ విధంగా ఉంటుంది. లోపల ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తాను, చూడండి. ఈ విధంగా ఉంటది అనమాట. లోపల మొత్తం ఇది ఎల్లో కలర్ లా ఉంది. సో ఇవి తినవచ్చు. ఒకసారి తిని చెప్పు, బాగుంది, ఎలాగుందో. ఎలా ఉంది టేస్ట్? ఎలా చూసారా? సో మీరు ట్రై చేయండి ఎప్పుడైనా. అంటే మా అరకు ప్రాంతాల్లో ఇవి చాలా సహజంగా దొరుకుతుంది. అంటే 1 year కి ఒకసారి దొరుకుతుంది అనమాట ఇవి. చూడండి ఎలాగా ద్రాక్ష పళ్ళులా ఉన్నాయి కదా, చాలా బాగుంది, చూడడానికి బాగుంది, తింటే ఇంకా బాగుంటది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. చూసారు కదా. సో ఇదైతే మేము ఇప్పుడు ఇంటికి తీసుకెళ్తున్నాము. అంటే పిల్లలు ఉంటారు కదా, ఇస్తాము. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఆటలు అయితే మోస్తున్నాడు. అంటే ఫంక్షన్ ఉంది, ఫంక్షన్ కి అయితే వచ్చాము. ఇక్కడ ఫంక్షన్ కానీ రాట్టుకోవడానికి వచ్చాము బూస్పల్లో. మీరు ట్రై చేయండి ఎప్పుడైనా మా అరకు ప్రాంతాల్లో వస్తే, చాలా బాగుంటది. ఇది యాక్చువల్ గా 1 year కి ఒకసారి వస్తుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, బాయ్. ಸ್ವಲ್ಪ